హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు 90s ఫుడ్ బ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా అందరు తినే విధంగా బాగుంటుంది. మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇవాళ 1 కేజీ చికెన్, దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, యాలుక్కాయ, 2 లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకండి. ముందు ఒక కడాయిలో మనం ధనియాలు 2 స్పూన్స్ వేసుకుందాం. తర్వాత ఎండు కొబ్బరి వేసుకుందాం. ధనియాలు, ఎండు కొబ్బరి బాగా వేగాలండి. వేయించుకొని వాటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోనే ఉప్పు, కల్లుప్పు, స్పూను కారం వేసుకొని మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాలండి. ఎక్కిన తర్వాత చెక్క, లవంగా, యాలుక్కాయ, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం లైట్గా కలుపుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేగించుకోండి. అవి బ్రౌన్ కలర్లో వస్తేనే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. వేసుకొని కలిపి పెట్టుకుందామండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చితే వేయించుకుందామండి. 1 స్పూన్ పసుపు, అందులోని మనం కట్ చేసుకున్న టమాటా వేసుకుందాం. మూత పెట్టుకుందాం. ఈ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో చికెన్ వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందామండి. తీసుకున్న తర్వాత చికెన్లో ఇలా వాటర్ వస్తుంది. అందులోనే మనం ఆల్రెడీ మిక్సీకి వేసుకున్న ధనియాలు, ఎండు కొబ్బరి, కారం, అందులోనే మనం ఆల్రెడీ ఉప్పు, కల్లుప్పు కూడా వేసుకుందాం. ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసుకుందామండి. చికెన్లో వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్ పట్టేలాగా బాగా కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టేసేయండి ఒక 10 మినిట్స్. మూత తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం దాంట్లో చికెన్లో ఉన్న వాటర్ కొంచెం ఇంకిపోతాయి. ఇంకిపోయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుందాం చికెన్ బాగా ఉడకాలంటే. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దామండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది. ఇంకా తినేయడమే. చపాతీలోకి అన్నంలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 90s ఫుడ్ బ్లాగ్స్.